సోనియాకైతే చాలా కోపం ఉంది. భారతీయ జనతా పార్టీ మీద మండిపోతుంది. ఎందుకంటే తనని ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకి తప్పుకుని ఇప్పుడు పార్లమెంటు సభ్యత్వంతో సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గ్యారంటీ గెలవలేనన్నటువంటి భయం వచ్చేసింది రాయబరేలీ. ప్రియాంకను అక్కడి నుంచి పోటీ చేపిద్దామని సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నా అక్కడ గెలుస్తుందన్న నమ్మకం లేదు. అమేధిలో తన కొడుకే ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ పోటీ చేయడానికి భయపడుతున్నాడు. వాయనాడులో పోటీ చేద్దాం అనుకుంటే అక్కడ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పోటీ చేయాలంటే మేము బాధ్యత తీసుకుంటామని చెప్తున్నట్టు కర్ణాటకలోనూ లేకపోతే తెలంగాణలోనూ పోటీ చేయాల్సినటువంటి స్టేజ్కి వచ్చింది. మొత్తం ఒకప్పుడు తాము ఏది కోరుకుంటే అది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోని రాజ్యం చక్రవర్తిలాగా వెలిగినటువంటి సోనియా గాంధీ కుటుంబం ఇప్పుడు చెట్టుకొకరుగా పుట్టకొకరుగా అనడానికి వెళ్ళేది, కానీ సంయుక్తంగా ఎక్కడో ఓ చోట ఆపర్చునిటీస్ చివరికి కింద నాయకులను అడుక్కునే స్థితికి ఎదిగిందా దిగజారిందా అన్నదే సందేహం.